ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ముందట కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావును కూడా విచారిస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ను కూడా విచారించే అవకాశం ఉందంటారా? అది పోలీస్ అధికారులు వాళ్ళు నిర్ణయం చేస్తారు. నేను చెప్పలేను. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ అధికారిని కూడా నాకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఏ ముఖ్యమంత్రి అడిగాడు. ఇంటెలిజెన్స్ అధికారుల డ్యూటీ వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చెప్పాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తుంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియదు, తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అనుకోడు. సో అందుకొరకు నాకు తెలిసినంత వరకు ఆయన పాత్ర ఏముండదు, ఆయనకు బాధ్యత లేదంటారా? ముఖ్యమంత్రి గారికి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎట్లా సమాచారాన్ని సేకరిస్తారనేది ముఖ్యమంత్రికి తెలియదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ప్రభాకర్ రావు గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని సంవత్సరాలకు సంబంధించిన అంటే భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా రికార్డ్ చేశారు, జడ్జీల మాటలు కూడా రికార్డ్ చేశారు. ఇట్లాంటి వాటి అన్నింటిని మీరు ఎట్లా చూస్తారు? బండి సంజయ్ని అడగాలి ఈ ప్రశ్న. ఆయనకంటే తెలుసో బండి సంజయ్ని అడగాలి, నీకంటే తెలుసు అని చెప్పి. అంటే హోంశాఖ తన టెలిఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మనం టెలిఫోన్ ట్యాప్ అయితే మరి ఆయనకు తెలుస్తే ఆయన సమాచారాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు ఇవ్వచ్చు కానీ ఆయనకు తెలుస్తుంది. ఇవన్నీ రాజకీయంగా చెప్పడం చాలా ఈజీ. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా ఆయన ట్యాపింగ్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నాడంటే ఆయన అవగాహన ఎంతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. దేశ రక్షణకు సంబంధించిన విషయం. బండి సంజయ్ అట్లా మాట్లాడుతుంటే అమిత్ షా ఎందుకు కళ్ళప్పగించి చూసుకుంటూ కూర్చున్నాడో నాకు అర్థమవుతలేదు. ఇవన్నీ బయట మాట్లాడాల్సిన వివరాలు కాదు. ఓకే సార్, ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా 14 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక తన మాటే వేదవాకుగా నడిచిన పరిస్థితి. తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏడాదిన్నరగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, ప్రజల మధ్యలోకి వెళ్ళకపోవడం ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారా రారా అనే దానికన్నా కూడా ఆయన ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నాడా లేదా, పార్టీని ప్రజల గొంతుకగా ఏ విధంగా మారుస్తున్నారు, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వాళ్లకు మరి ఓదార్పు ఏ విధంగా ఇస్తున్నారు, ఆ సమస్యల గురించి ఏ విధంగా పోరాటం చేయిస్తున్నారు అనేది అదే కొలబద్దని నేను అనుకుంటా. అంతే తప్ప ఆయన పాపం ఆయన 70 సంవత్సరాల వయసు, 70, 75, 72 సంవత్సరాల వయసులో రెండు కాళ్ళు ఇరిగి ఆయన కూడా మరి పార్టీని ఇంత గొప్పగా నడిపిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీని కార్యోన్ముఖులు చేస్తూ ఎవరిని కూడా ఒక మాట అనకుండా, బూతులు మాట్లాడకుండా, అగౌరవపరచకుండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా చాలా అద్భుతంగా ఈజ్ పర్ఫార్మింగ్ హిజ్ రోల్ యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ more than anything else as a statesman. I really like that.